నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల్ చల్లపల్లి ఆబాది గ్రామంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేయడమే నా లక్ష్యమన్నారు ఎంఏ హకీం. నాపై ఆరోపణలు చేస్తున్న వారు ₹5 విరాళంగా ఇవ్వమని చెప్పండి అని సవాలు విసిరారు. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకోవడమే తన కర్తవ్యమని ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ హకీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జల్లపల్లి ఆబాది గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు, ఫర్నిచర్, ప్రాథమిక పాఠశాలలో ప్లేట్లు పంపిణీ ఎంఏ హకీం అందజేశారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఈ సామాగ్రిని అందజేశారు. అనంతరం ఆయనకు గ్రామస్తులు, అంగన్వాడీ టీచర్లు, ప్రైమరీ స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. మైనార్టీలో కోటీశ్వరులు ఉన్నారు. సేవ చేయడానికి ఎవరూ ముందుకురారు. భగవంతుని రూపంలో ఎంఏ హకీం కుల మత అని భేదం లేకుండా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు. కుటుంబంలో కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వటానికి వెనుకడుగు వేసే ఈ రోజుల్లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ₹1000 డబ్బులు, ₹1,00,000 డబ్బులు సహాయం చేయడం కోసం ముందుకు వస్తున్నారు ఎంఏ హకీం. ఆయన సేవలు అద్భుతమని, అలాంటి వారికి పదాభివందనాలని అన్నారు. ఇలాంటి వారికి విమర్శలు చేసేవారు ఖబర్దారంటూ హెచ్చరించారు. పేద ప్రజలకు, ఆడపడుచులకు, అన్ని వర్గాల ప్రజలకు, కష్టాల్లో ఉన్న వారికి ఆపద్ బాంధవుడు హకీం బాయ్ అని వారు తెలిపారు. కార్యక్రమంలో రేణి రాములు, చల్లపల్లి ఫారం మాజీ సర్పంచ్ సేరు, మాజీ సర్పంచ్ వివేక్, మాజీ ఎంపీటీసీ రాములు, బీజేపీ నాయకులు పబ్బా శేఖర్, అంగన్వాడీ టీచర్ జయ, ఆశా వర్కర్ నాగమణి, దేవిసింగ్, యూసుఫ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అని చెప్తుండ్రు. హజ్ యాత్రనే అనే కాదు, ఇప్పుడు అది మన హిందూ ధర్మం పోతారు కదా, మన కాశీ కూడా ఎవరైనా వెళ్తే అది కూడా హెల్ప్ చేయాలి. ఆయన మనం కూడా అందరూ హెల్ప్ చేయాలి. ఇప్పుడు అన్న ఉన్నాడు, చట్కోస్ నుంచి వచ్చాడు మనకు శేఖర్ అన్న, ఆయన కూడా అన్నాడు, ఏమన్నాడు, హకీం మేము మంచి పని చేస్తున్నాడు షేర్పోయి, ఆయనకు ఏదైనా కానీ మనతో హెల్ప్ చేస్తా అని చెప్పాడు. అందరికీ నేను ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ మాట్లాడాలంటే జల్లపల్లి ఫారం నుంచి లీడ్ రాకుండే భయపడుతుండే సార్కి మాట్లాడాలి. ఎజాజ్ ఖాన్ గారికి చెప్పంగానే మాకు డబుల్ బెడ్రూమ్ కానీ, రోడ్లు కానీ, సీసీ కల్వెట్లు కానీ ప్రతిదీ కూడా ఎజాజ్ భాయ్ మెహర్బానీ వల్ల సార్ ఇచ్చాడు. అది చెప్పక తప్పదని చెప్తున్నాను. అదేవిధంగా హకీం భాయ్ని ప్రతి ఒక్కరు కూడా గుండెలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన సొంతంగా ఆయన కష్టపడి డబ్బులతోని, ఏదో ప్రభుత్వ డబ్బులు కావు, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు జల్లపల్లి ఫారం నుంచి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎంఏ రజాక్ గారు, హకీం భాయ్ గారు ఒక 12 మందిని హజ్ యాత్రకు